హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. కొన్ని సందర్భాల్లో ఇంట్లో కూరగాయలు అందుబాటులో లేకపోవచ్చు. లేదా వంట చేయడానికి ఎక్కువ సమయం లేకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఎటువంటి మసాలా పేస్టులు గానీ, పొడులు గానీ వేయకుండా సింపుల్‌గా 10 నిమిషాల్లో ఈ టమాటా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మా ప్రాంతంలో అయితే ఈ కర్రీని టమాటా గుజ్జు అంటారు. ఈ కర్రీని అన్నం, చపాతీ రెండింట్లోకి కూడా కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. స్పైసీగా భలే రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా నిమిషాల్లో అయిపోయే ఈ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అందుకోసం స్టవ్ మీద కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఆవాలు చిటపటలాడి శనగపప్పు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. నేను 3-4 పచ్చిమిరపకాయలు వేశానండి. మిరపకాయల స్పైసీని బట్టి మీరు వేసుకోవచ్చు. వీటితో పాటుగా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేయకుండా ఒక 50% ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలతో పాటుగా ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ తప్ప మరేం మసాలా పేస్టులు గానీ, పొడులు గానీ ఈ కర్రీలోకి అవసరం లేదండి. అవేమీ వేయకపోయినా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు 50% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు సాఫ్ట్‌గా అయిన తర్వాత ఇందులోకి టమాటాలను వేసుకోవాలి. బాగా పండిన 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు పండినవి తీసుకున్నట్లయితే కూర రుచి బావుంటుంది. అలాగే కూరకు చిక్కటి గ్రేవీ కూడా వస్తుంది. ఈ కర్రీ వరకు అయితే 2 ఉల్లిపాయలకు 3 టమాటాలు సరిపోతాయండి. అంతకన్నా ఎక్కువ టమాటాలు వేసినట్లయితే కూర కొంచెం పులుపు వస్తుంది. ఇప్పుడు ఈ టమాటాలను సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకున్నట్లయితే 2, 3 నిమిషాల్లోనే టమాటాలు ఇలా సాఫ్ట్‌గా అయిపోతాయి. ఇలా టమాటాలను ఉడికించుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1-2 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. టమాటాలు చిరు పులుపుని కలిగి ఉంటాయి కదండీ! అందుకని ఈ కూరకి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసుకొని మీ టేస్ట్‌కు తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేనిక్కడైతే 1.5 టీ స్పూన్ వరకు కారం వేశాను. ఉప్పు, కారం వేసుకున్న తర్వాత కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకుంటే నూనె ఇలా పైకి తేలుతుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా ఇలా ముద్దలా కంటే కొంచెం గ్రేవీలా ఉంటే బావుంటుంది కనుక ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. చిన్న టీ గ్లాస్‌లోని సగం నీళ్ళని వేసుకుంటే సరిపోతుంది. మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని, అంతా ఒకసారి బాగా కలుపుకొని, మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే గ్రేవీ బాగా రెడీ అయ్యి నూనె ఇలా పైకి తేలుతుందండి. ఇప్పుడు ఇందులోకి చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని, అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. కూర చూడండి చక్కటి గ్రేవీతో రెడీ అవుతుంది. చూడటానికే కాదండి, రుచిలో కూడా చాలా బావుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అన్నం, చపాతీ దేంట్లోకైనా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. ఈ కర్రీని రైస్‌తో తీసుకుంటున్నట్లయితే వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని, ఈ టమాటా గుజ్జును వేసుకొని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ, టమాటాలను చీలికలుగా కట్ చేసుకొని వేసుకోమన్నాను కదండీ! అలా వేసుకోవడం వల్ల తినేటప్పుడు టమాటా ముక్కలు పంటి కింద తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్‌గా 10 నిమిషాల్లో అయిపోయే ఈ టమాటా గుజ్జు రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.